హాయ్ అండి, వెల్కమ్ టు బిన్నా స్పేస్. ఈరోజు క్యారెట్ ఫ్రైడ్ రైస్, క్యారెట్ హల్వా, క్యారెట్ కూర, క్యారెట్ పచ్చడి. ముందుగా కొన్ని క్యారెట్లు తీసుకున్నాను. వాటిని పీల్ చేసుకుని కార్నర్లు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసుకొని బాగా తురుముకోవాలి. క్యారెట్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పలావాకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, ఉడికించిన అన్నం, కొంచెం నెయ్యి అండి. స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద బాండ్లీ పెట్టుకుని కొంచెం నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నూనె వేడయ్యాక మసాలా సామాన్లన్నీ వేసుకోవాలండి. కొంచెం వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం కొంచెం మిరియాలు వేసుకొని బాగా దంపుకోవాలండి. ఆ మిరియాల పొడిని క్యారెట్ తురుములో వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించిన అన్నాన్ని వేసి బాగా తిప్పాలండి. ఇంకా ఫ్రైడ్ రైస్ అయిపోయింది, సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇంకా క్యారెట్ హల్వాకి వచ్చేద్దాం. కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, షుగర్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, పాలు తీసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, సారపప్పు రోల్లో వేసుకొని బాగా దంపుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే పంట కిందకు వస్తుందని అది నేతిలో వేయించుకోవాలి. అలా వేగుతూ ఉండగా క్యారెట్ తురుము వేసుకోవాలి. వేసుకుని బాగా తిప్పాలండి. ఇలా వేగిన తర్వాత చిన్న గ్లాస్ పాలు తీసుకోవాలండి. నేను ఇలా పోసేసుకుంటున్నాను దానికి తగ్గినట్టుగా. బాగా కలుపుకొని పాలలో బాగా ఉడికించాలండి. చూసారా, పాలు మరిగిపోయి గట్టిగా అయిపోయింది. ఈ టైంలోనే 1 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేసాం కదండి, ఎలా పాకంలాగా అయిపోయిందో అలాంటి టైంలోనే కొంచెం నెయ్యి వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇంకంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అబ్బా, ఇదైతే చాలా టేస్టీగా కమ్మగా వచ్చిందండి. మా పిల్లలకి చాలా నచ్చింది. ఇప్పుడు క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. బాండ్లీ పెట్టుకుని నూనె వేసుకుని పోపు సామాన్లు వేసుకున్నాను. పోపు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. పసుపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను. నేనైతే సిజర్స్తో కట్ చేసుకుంటానండి. అలాగే కరివేపాకు వేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుని బాగా వేపాలి. చూసారా, ఇలా వేగిన తర్వాత మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని వేగిందేమో చూసుకోవాలండి. ముక్క మెత్తగా ఉండాలి. వేగిన తర్వాత కొంచెం కారం వేసుకుని బాగా కలపాలి. ఇంకంతేనండి, క్యారెట్ కూర అయిపోయింది. ఇది అన్నంలోకి, రోటీల్లో కూడా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా క్యారెట్ పచ్చడి చేసేసుకుందాం అండి. బాండీలో కొంచెం నూనె పోసుకుని పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకుని బాగా తిప్పుకున్నాను. దీనికి కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, 1 నిమ్మకాయ తీసుకున్నాను. అవి మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసుకుని కలుపుకున్నాను. మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర,
కొంచెం కొత్తిమీర, ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేద్దామండి. వేసుకొని మిక్సీ కొట్టేయడమేనండి. దానికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత బాండ్లీ పెట్టుకుని పోపు వేసుకున్నాను. కరివేపాకు, ఇంగువ బాగా కలుపుకోవాలి. ఈ పోపులో ఇందాక మిక్సీ చేసుకున్నంతా వేసేసుకొని ఒకసారి తిప్పాలండి. ఇంకా ఈ పచ్చడి అయిపోతుందండి. బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా బాగుందండి. ఇది దోశలకి, అన్నానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా అండి, క్యారెట్తో ఇన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.